మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్, మనం చెయ్యని తప్పుకి మన మీద నిందలు వేయడం కావచ్చు, ఆ నిందని నలుగురు ముందు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు కావచ్చు, వేరే వాళ్ళు కూడా అది తెలియకుండానే వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ వాళ్ళు నమ్మేయడం కావచ్చు. ఇలాంటి జరిగినప్పుడు అంటే ఒక మనిషి ఎవరైతే నిందలు పడ్డారో ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, దాని నుంచి ఎలా బయటపడొచ్చు అంటారు సార్? చాలా కష్టమైన మాట. ఎవరైనా మనం చెయ్యని తప్పుకి నింద వేస్తే చాలా బాధేస్తుంది. లిటరల్లీ అలాంటి వాళ్ళని కౌన్సిల్ చేయడం చాలా కష్టం. నేను చెయ్యలేదు సార్ తప్పు, కానీ నన్ను అన్నారు, ఆ సీన్ అయిపోయింది. ఎవరు వచ్చినా సరే నన్ను అదే చూపులతో చూస్తూ, అలాగే నేను తప్పు చేస్తే దానిలాగే వాడిలాగే చూస్తూ నన్ను టార్చర్ పెడుతున్నారు. వాళ్ళ చూపులకు నేను సమాధానం మాట్లాడుకున్నా కూడా సెన్స్ తెలిసిపోతుంది. బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. నిజంగా చాలా కష్టం. అరే మనం కరెక్ట్ చేసినా ఎందుకు ఇలా చేస్తున్నారే అన్నది ఐ అండర్స్టాండ్. ఇట్స్ అ వెరీ హార్డ్ ఫీలింగ్. బట్ ఫస్ట్ దాని ఆరిజిన్ అర్థం చేసుకోండి. ఏమైంది? నింద వేశారు. ఏమని? నువ్వు సపోజ్ దొంగతనం చేయలే, దొంగ అని వేశారు. ఆర్ నువ్వేదో తప్పు చేయలే, నువ్వు తప్పుడు దానివి వాడివి అని వేశారు. ఒక మాట వేసి నీకు ఒక ఇమేజ్ ఇచ్చారు. ఆ ఇమేజ్ నువ్వు కాదు, నేను ఇంకోటి ఏదో అనే ఒక ఫీలింగ్ మన లోపల వచ్చింది. నేను అది కాదు, నేను ఇది అనే ఫీలింగ్ని ఎదుటివాడికి చెప్పాలి అని ట్రై చేస్తున్నావు. అంటే నేను ఏంటి అన్నది నువ్వు చూసి చప్పట్లు కొట్టు. నేను ఇంత మంచివాడిని, ఇంత మంచిదాన్ని అని నువ్వు నన్ను మెచ్చుకో, తెలుసుకో నేను ఎలాంటి వాడినో అని నీ గురించి ఎవడో తెలుసుకుని అబ్బా సూపర్ అనాలి. నువ్వు ఎంత మంచిదానివంటే అయ్యయ్యో నీ మంచితనం ఎంత మంచిదంటే అని ఎవడో ఎందుకంటాడు? డామెట్, ఎందుకనాలి? ఫర్ వాట్? ఈ మైండ్లో ఈ కన్స్ట్రక్ట్ తీసేస్తే, ఈ మైండ్లో ఈ పిక్చర్ని కనుక చెరిపేస్తే, ఎవడి మైండ్లో నా గురించి ఏమనుకుంటే హౌ డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? మీరు నమ్మరు. మన వీడియోల కిందే మనం ఒక ఉద్దేశంతో చెప్తుంటామా? వాడి మైండ్లో టోటల్ డిఫరెంట్ మన గురించి. నువ్వు ఎట్లాంటి వాడిరా, నువ్వు ఇట్లాంటి వాడిరా అని దాంట్లో టోటల్ డిఫరెంట్. మనం ఏ ఉద్దేశంతో ఎవరన్నా పాపం బాధపడేవాళ్ళు చేసుకుని అర్థం చేసుకోవాలి. నీకేం తెలుసురా నా సిచ్యువేషన్, నువ్వెవడివిరా అసలు అని. సో నిందలు వేస్తారు, మనుషులు వేస్తారు, అంతే. ఇది ఫస్ట్ థింగ్. వాళ్ళ మైండ్లో ఉండే నా పిక్చర్ని నేను ఇలా చూపించాలి అనుకోవడం జరగదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కొంతమంది మైండ్లో మారరు. వాళ్ళకి ఆ మసాలా ఎంటర్టైన్మెంటే కావాలి. వాళ్ళు అలా ఊహించుకుంటుంటారు. ఒక అమ్మాయి ఏ తప్పు చేయలేదు కానీ ఎవరితోనో లింక్ పెట్టి ఆమెని నింద వేశారు. ఓకే, ఆ అమ్మాయి మైండ్లో అందరు నా గురించి ఇలా చెడ్డదాని అనుకుంటారా, నా ఫ్యామిలీలో మా నాన్న పరువు ఏం కావాలి, మా అమ్మేం పరువు కావాలి, ఈ టైప్లో చాలా ఊహించుకుంటూ రోజంతా ఆలోచిస్తుంది. ఎవరు కనిపించినా ఆ రోజు ఏం జరిగిందంటే నేను అట్లా చేయలే. ఎంతమందికి చెప్పగలవు? ఎంతమంది కళ్ళల్లో వాళ్ళ చూపుని మార్చగలవు? ఎంతమంది మైండ్లోకి దూరి వాళ్ళ మైండ్లో ఉన్న నీ పిక్చర్ని మార్చి వాడు ఎవడు నిన్ను వ్యాలిడేట్ చేయడానికి? నీ వ్యాలిడిటీ వాళ్ళు ఎస్ అంటే రావాల్సినంత వ్యాలిడిటీ ఏముంది? ఇక్కడ గనక బ్రేక్ చేయగలిగితే సాల్వ్ అయిపోతుంది. ఇది బ్రేక్ చేయకుండా ఉండడానికి అడ్డుపడేది మన మైండ్లో ఉండే ఒక థియరీ. అందరి ముందు పరువు పోతే ఏంటా పరువు అని వెనక్కి వెళితే, అంటే గౌరవప్రదంగా బ్రతకూడదా సార్? ఈ టైప్లో ఎవరు గౌరవం ఇవ్వాలి? ఏది పడితే అది ఇలా చూసి నమ్మేసేసి వాడు మైండ్లో వాడు అనుకుంటున్న వాడు నీకు గౌరవం ఇవ్వాలి. ఎంత సెన్స్లెస్గా ఉంటుందంటే అంత సెన్స్లెస్. ఇది ఎవడు అర్థం చేసుకుంటాడు? ఇంత చెప్తే ఓహో, సో ఎవడు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కాబట్టి ఏ వేస్ట్ పనైనా చేయొచ్చు అని చెప్పి ఈ ఇన్స్టాల్లో వాటిలో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంటారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ నిజమైన మంచివాడు అర్థం చేసుకోడు. నిజమైన మంచివాడు అరే నేను తప్పు చేయనప్పుడు నేను వై ఐ షుడ్ డామ్ కేర్ అబౌట్ ఇట్ అనే ఆలోచన లేక, అనే పని చెయ్యలేక అలా నేనెంత మంచివాడినంటే నేను ఎప్పుడు చెప్తాను, 2 రకాల మంచివాళ్ళు ఉంటారు. మంచివాడు, అయ్యో పాపం నేను మంచివాడు. ఈ 2 టైప్. నేను మంచివాడిని, నేను చేశాను, మంచితనంతో చేశాను. ఓకే,
ఒక ఆయనకి ఇట్లా డబ్బులు ఇవ్వబోయాను. అది కొంచెం అట్లా దూరంగా ఉండి ఇట్లా అన్నాం, అది కొంచెం అలా పడింది. డబ్బుందని పొగరా అని అన్నాను. కాదా క్యాజువల్గా ఇచ్చాను నేను, అది జారింది అంతే కదా. సో ఇప్పుడు నేనేంటి వాడి మైండ్లో అయ్యో నేను డబ్బులా కింద పడేశానని నాకు పొగరనుకున్నాడే అని మార్చాలని. ఇది చాలా సిల్లిగా అనిపించిన రియల్గా ఇదే బయట ప్రాబ్లం కూడా. ఏదో అనుకుంటున్నాడు, అది నేను కాదు, ఎలా చెప్పాలి, ఎలా చేయాలి? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ వాడికి నిజంగా చెప్పేసి వాడు చెంపలేసేసుకుని అవును అన్నా నీకు వచ్చే లాభం లేదు, నీకు వచ్చే నష్టము లేదు. ఆ పాయింట్ని మనం కాంప్రిహెండ్ చేయలేం, మనం ఆలోచించలేం, మనం ఇమాజిన్ చేసుకోలేం. వాడేమనుకుంటున్నాడు నా గురించి ఏమన్నాడు, ఎందుకురా అంటే వెనక్కి వెళితే నేను మంచి అనిపించుకోవాలి అనే ఒక దాంట్లో ఉంటారు. మంచిగా ఉండు, మంచి అనిపించుకోవడానికి ట్రై చేయకు. ఐఎమ్ ట్రూ విత్ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐఎమ్ హ్యావింగ్, నేను ట్రూగా ఉన్నాను. నేను ట్రూగా ఉన్న విషయం వాడు గుర్తించాలి అన్నది తప్పు. మనకి ఎక్కడైనా కూడా దాన ధర్మాల్లోనూ చెప్తారు, నువ్వు ధర్మం ఎవరికైనా ఏదైనా చేస్తే అది నువ్వే మర్చిపోవాలి. నీ కుడి చేత్తో చేస్తే ఎడమ చేయి గుర్తుండకూడదు అన్నట్టుగా చెప్తారు. సో నువ్వు మంచిగా ఉంటే అది ఎవడో గుర్తించాలని ప్రయత్నించగానే నీ మంచి పోయింది. నేను ఎవరికో దానం చేస్తూ సెల్ఫీ దిగాను అనుకోండి, నేను దానము చేసే అంతటి మంచివాడిని, నా మంచితనాన్ని నువ్వు గుర్తించు అని చెప్పడం. మంచితనం అనేది మన లోపల ఉండే ఆకలి లాంటిది. ఓకే, నా ఆకలి ఎదురున్నాడు కనిపించదు. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో మంచిగా ఉందాము. నా మంచితనాన్ని ఎవడో నింద వేసి, ఎవడో తప్పు మాట్లాడి, ఎవడో మోసము చేసి చెయ్యొచ్చు గాక, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు గాక, నువ్వు దాని గురించి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ బాధపడకూడదు. సెకండ్, నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చి నేను నింద చేసి నీ జాబ్లోంచి తీయించి నీకు జీతం రాకుండా అట్లా అంటే ఫైట్ హార్డ్, గట్టిగా ఫైట్ చేయాలి, ఏమాత్రం తగ్గద్దు. ఎందుకు ఫైట్ చేయలేరు తెలుసా? నేను ఫైటింగ్ చేస్తే తెలియని వాళ్ళకు కూడా తెలిసి నేను ఇంకా చెడ్డవాళ్ళు అయిపోతాడేమో, నేను మంచివాడిని కదా అనే దాంట్లో. అరే నువ్వు మంచివాడివి అయితే ఎవడు గుర్తించాల్సిన పనిలే. మంచితనం ఎవ్వరు పొగిడే పనిలే. నేను డబ్బులు ఇచ్చాను, నేను 10,000, నేను ఒక ఫౌండేషన్ నడుపుతున్నాను, నేను ఒకటి చేస్తున్నాను, ఎవరికి సాయం చేస్తున్నాను, ఎవ్వడు గుర్తించాల్సిన పని. ఓన్లీ డొనేషన్లు కావాలంటే గుర్తించాలి. నేను సహాయము చేయగలిగితే, మనస్ఫూర్తిగా చేయగలిగితే ఎవ్వడు గుర్తించాల్సిన పని లేదు. నింద, ఆ ఇమేజ్ నీ మీద పడే నింద ఎవరైనా మనిషి మీదకి వచ్చి బురద జల్లితే జల్లినట్టు నీ మాటల ద్వారా లేని ఒక సౌండ్ వేవ్ నీ మైండ్లో ఉండే ఒక పిక్చర్ మీదకి ఏదైనా బురద జల్లితే, మైండ్ లేదురా, ఆ మైండ్లో నీ పిక్చరు లేదురా, ఆ పిక్చర్ మీద వాడు అన్న మాటలు లేవురా, కానీ ఉన్నాయేమో అని నీ మైండ్ ఒక కన్స్ట్రక్షన్ చేస్తుంది చూడు, దాని నుంచి బయటకు రావాలి. శ్రీరామచంద్రుడికే తప్పలేదు నిందలు, మనం ఎంత డామిట్ నథింగ్. శ్రీరామచంద్రమూర్తికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆయనకే తప్పలేదు. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ గలం, ఇది నిజం. సీతాదేవికి, భూదేవి కూతురు సీతాదేవికే తప్పలేదు, మనం ఎంత ఆల్మోస్ట్ నథింగ్ గాడు, నథింగ్. సో నిందలు పడతాయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ అ జాబ్, పార్ట్ ఆఫ్ లైఫ్, కంపల్సరీ. మైండ్లో బాధపడద్దు, ఫైట్ హార్డ్. నేను ఎప్పుడైనా నాకు చాలామంది కాల్ చేస్తారు, ఇట్లా నేను చేయని తప్పుకు నా మీద వేశారు సార్, నేను అసలు ఆ పనే చేయలేదు సార్. వెరీ గుడ్, చేయలే కదా, గట్టిగా పోరాడు, ఫైట్ చేయి, కంప్లైంట్ చేయి, లీగల్గా వెళ్ళు, అన్ని రకాలుగానే వెళ్ళు. బట్ మైండ్లో ఎలా అనుకుంటారు సార్ నా గురించి అనే ఓవర్ యాక్షన్ చేయొద్దు. చాలా సింపుల్ ఇది. ఈ ఒక్కటి అలవాటైతే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళ తుడిచేస్తారు. ఇది అర్థం కాదు, అదే మాయ. చెడ్డవాళ్ళకి తొందరగా అర్థమైపోతుంది, ఓ ఎవడి గురించి పట్టించుకోద్దా, సరే నేను రెడీ అని ఇష్టం వచ్చిన పిచ్చి వీడియోలని చేయగలుగుతారు. మంచి వాళ్ళకి చెప్పడానికి భయపడతారు. మై ఎంటైర్ ప్రయత్నం ఇస్ మంచి వాళ్ళందరూ నువ్వు మంచిగా ఉండాలి, మంచి ఎవడో చూడాలని అనుకోకు. అండ్ ఎప్పుడైనా అట్లాంటిది నీ మీద నిందలు కానీ అట్లా వస్తే ఫైట్ హార్డ్, డామెట్. నిప్పులో దూకడానికన్నా రెడీ అండ్ నిప్పులో తోయడానికన్నా రెడీ. ఫైట్ హార్డ్, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది చేస్తామో మన లైఫ్
మనకి తెలియకుండానే డెఫినేషన్ మారి బ్యూటిఫుల్గా తయారవుతుంది. యూ విల్ బి స్ట్రాంగ్ అండ్ యువర్ డైరెక్ట్ కనెక్షన్ టు కాన్షియస్నెస్ అవుతుంది. అంతవరకు యు ఆర్ ఇన్ దట్ మైండ్లో నన్ను ఎవడేమనకూడదు, నేను చాలా మంచివాడిని, నా మంచితనాన్ని నా మైండ్లో ఉండే మంచితనాన్ని వాడు మంచి అనుకుని వాడి మైండ్లో నన్ను పొగుడుకోవాలి. ఇందులోనే ఉంటాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.